హాయ్. ఈరోజు మార్కెట్కు కొన్ని గ్రాసరీస్ తీసుకున్నామని వచ్చినాం. సో ట్రంప్ మా వచ్చినాక టారిఫ్లు పడ్డాయి కదా. సో కెనడాకి అమెరికాకి ఫైట్ జరుగుతుంది. సో చూద్దాం ఎట్లుంటుంది ఏంటి అనేది, ఎంత రేట్ ఉంది, పెరిగినాయని నిన్న. సో ఇదే సేవన్ ఫుడ్స్ టౌన్లో పేరున్నది. కేజీ బనానా వచ్చేసి కేజీ $1.74 ఉంది. సో హాఫ్ కేజీ $79 అంట. చీప్ ఇదే. ఇంకా పైనాపిల్ వచ్చేసి $5.99 ఉంది. బట్ అయిపోయినట్టున్నాయి, పాతయినట్టున్నాయి. కొబ్బరికాయలకు పీస్ లేదు కొబ్బరికాయ, అది కూడా $3.49 ఉంది. అర కేజీ $4 అంట. $4 సెన్స్ 200 అర కేజీ. ద్రాక్ష బాగుంది కదా. కివి ఒకటి వచ్చేసి ₹60 ఒక పీస్. మామూలు గుద్దలే. కాకపోతే ఇంతకుముందు అన్నీ యూఎస్ నుంచి వచ్చేసి మోస్ట్లీ ఇవన్నీ. బట్ ఇప్పుడు వేరే కంట్రీ నుంచి తెచ్చుకుంటున్నారు, ఎందుకంటే యూఎస్కి మనకి ఫైట్ అవుతుంది కాబట్టి. సో బెర్రీస్ ఉన్నాయి. ఒక ప్యాకెట్ వచ్చేసి $6 అంట. రాస్బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ. సీజన్ కదా, మామిడికాయలు అన్నీ వచ్చేసాయి. రెండు తీసుకుంటే, రెండు అంతకంటే ఎక్కువ తీసుకుంటే $3 పడుతుందంట. లేకపోతే ఒకటి $4. ఒక పీస్ $4 అంటే ఒకటి $400. కూరగాయలు అంటే మనం నీడ్ ఏముండవు. కాలీఫ్లవర్ ఉంది, $4 ఒకటి, అది కూడా $200 ఒక కాలీఫ్లవర్. సో జుకినీ, లెమన్, క్యారెట్స్ $5 ఎల్పి. గడ్డి మామ, గడ్డి తింటారా? గడ్డి కాదు, ఆనియన్ ఆర్గానిక్ వీట్ గ్రాస్ అంట. అయితే ఇకపోతే పాప్కార్న్ ఉంది. ఈచ్ ప్యాకెట్ వచ్చేసి $6 అంట, అంటే $360. ఓకే, అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. గుమ్మడికాయలు ఇవి ఆర్గానిక్ బనానా. ఇది వచ్చేసి ఒకటి 20 సెంట్స్ ఉంది. ఎల్బి అంటే 450 గ్రాములు. కొత్తిమీర మామ, చిన్ని కట్టెలు, జస్ట్ $3. అంటే జస్ట్ $3 అంటే 180. సింపుల్. ఫ్రెష్ లోకల్ మీట్స్ అంట. సో ఇక్కడ కొన్ని ఫ్రోజన్ ఉన్నాయి, ఇవి చూసుకుంటూ పోదాం. ఇది టర్కీ, ఫ్రెష్ యంగ్ టర్కీ. రేట్ వచ్చేసి ఎల్బి $1, అర కేజీ $1 అంటే అర కేజీ $60. ఆఫర్లో ఉన్నట్టుంది, కొంచెం పర్లే. ల్యామ్ దూలు తీరిపోయే రేటు. ఈ చిన్న ప్యాకెట్ ఎంత అనుకుంటారు? చిన్న ప్యాకెట్ వచ్చేసి అర కేజీ $30. $30 అంటే వచ్చింది ఆల్మోస్ట్ 1800. తీరిపోతుంది. ఇది ఎంత పెద్దవి అంటే తెలుసు కదా. ఇది పెద్దది. హ్యామ్, ఫిష్ కూడా రేట్ ఎక్కువ ఇక్కడ. సో ఫ్రెష్ మీట్ ఇవన్నీ ఫ్రెష్ మీట్. అవన్నీ ఇప్పుడు ఐస్లో ఉంటాయి. మ్యారినేషన్ చేసి అమ్ముతారు. కొన్ని అన్నీ దూలు తెరిపోయే రేటే. ఒకటి $4 అంట, $5 అంట.
ఇదంతా బీఫ్ పోర్కు, సో అవసరం లేదు. ఇది చికెను మనకు కావాల్సింది ఇదే. కేజీ చికెన్ వింగ్స్ $16 ఉన్నాయి. ఇది ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్. కొన్ని లెగ్ పీసు, థై పీస్ ఉన్నాయి, $15 ఈచ్. ఇది వచ్చేసి కేజీ 700 గ్రాములు ఉంది, ఆల్మోస్ట్ 2 కేజీలు అనుకో. $15 అంటే 900. పోర్క్ రిబ్స్ ఫేమస్. ఇదంతా పంది. చికెన్ కంటే పంది, బీఫ్ కొంచెం తక్కువ ఉంటుంది నాకు తెలిసి. మనకు పెరుగు ఇంపార్టెంట్ కదా, ఏదన్నా లేకపోయినా పెరుగు కావాలి. ఒక్కొక్క పెరుగు తెలదు. $3.60 మామా. ఒక్కొక్కసారి ఆఫర్లో ఉంటాయి, 2, 3, 4, $4, $5 వస్తాయి అనమాట. ఒక్కోసారి ఒక్కోటి $5 ఉంటాయి. డిపెండ్స్ అప్లై అనుకోవచ్చు. సో ఎన్ని పెరుగు, క్రీము, ఫ్లేవర్స్, కలర్లు, ఫ్లేవర్లు, వెన్నెలా, స్ట్రాబెర్రీ, బనానా, ఇట్లా అన్ని ఫ్లేవర్స్. ఎగ్స్, పాలు, $7 అంట, 3% ఫ్యాట్. ఇక్కడ అన్ని కౌ మిల్క్, బఫెలో మిల్క్ ఉండదు కదా, బర్రె పాలు ఉండవు, అన్ని ఆవు పాలే కాబట్టి పర్సెంటేజ్ 3.325% ఫ్యాట్ది. $6.59. ప్లస్ బాక్స్ డబ్బా ఉంటుంది, పాల డబ్బా, అది పడేయడానికి కూడా దానికి ఛార్జ్ చేస్తారు. సో టోటల్లీ $7 అయితే అనుకో. $7 అంటే ఎంత అవుతుంది మన ఇండియా డబ్బుల్లో? ఆల్మోస్ట్ 400-500. 4 లీటర్ల పాలు అంటే లీటర్ $100 వేస్తాం. ఇప్పుడు ఇండియాలో కూడా అంతే ఉంది కాబట్టి సో సేమ్ అనుకోవచ్చు. కానీ బర్రె పాలకు, ఆవు పాలకు చాలా తేడా ఉంటుంది. చీజ్, మొత్తం చీజ్. ఫర్ కిడ్స్. సో అందులో ఫార్మా కూడా ఉంటుంది. మెయిన్గా ఈ వీడియో ఎందుకంటే మన యూఎస్ రాజాలు ఉంటారు కదా, చాలామంది తెలుగు వాళ్ళు నేను చూసిన మన చాలామంది కలుస్తూ ఉంటాను. ఎందుకంటే డౌన్ టౌన్లో మా రెస్టారెంట్కి వస్తారు, బయట అవుట్ సైడ్ కలుస్తూ ఉంటా. సో వాళ్ళకి ఏమన్నా కొంచెం గైడ్ లాగా ఉంటుందేమో అని చెప్పేసి కొందరు అడిగారు. ఒక ఇండియన్ స్టోర్ కూడా ఉంది మంది, బట్ ఇండియన్ స్టోరే కానీ ఇండియన్ థింగ్స్ ఉంటాయి మోస్ట్లీ, లైక్ బట్ చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఫిలిపినో ఇవి కూడా ఉంటాయి. అంటే చిన్న స్టోర్, చాలా ఎక్స్పెన్సివ్. ఇదైతే చీప్ అండ్ బెస్ట్. సో మంచి క్వాలిటీ కూడా ఉంటాయి. ఏమన్నా ఎవరికైనా అవసరం అయితే గైడ్ అవుతుంది కదా, అవి తీసుకున్నా. థ్యాంక్స్. Please scan your first for shopping and save on foods. Please select from popular items or look up items alphabetically. Place item on scale. Area. Please place item in the right area. Select payment type.